అసలు సృష్టిలో మానవ స్థానం ఏ విధంగా ఉంది, దేవుని స్థానం ఏ విధంగా ఉంది అని దావీదు భక్తుడు ఈ కీర్తన ద్వారా మనకి తెలియజేశారు. మొదటి నుండి 2 చరణాలు చూసుకున్నట్లయితే ఆయన మహిమ ప్రభావం మనకి తెలియజేస్తూ ఉన్నది. 3 నుంచి 8 వచనాలు చూసుకున్నట్లయితే మానవుని స్థానం, అసలు ఈ లోకంలో ఈ భూమి మీద మానవుని స్థానం ఏ విధముగా ఉన్నది అనే విషయాన్ని దావీదు భక్తుడు తెలియజేశాడు. 9వ వచనంలో మరొకసారి ఆయన ప్రభావము భూమి అందంతటా ఏ విధంగా ఉన్నదని కూడా తెలియజేయడం జరిగింది. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించున్నావు. అయితే ఇక్కడ మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమ కనపరచువాడా, ఆయన మహిమ ఎటువంటిది అనేది మనం చాలాసార్లు మనం విన్నాం. ఆయన మహిమ ప్రభావము ఎంత అనేది మనం లెక్కించలేము, మనం చూడలేము. ఒకటి ఉంటుంది, ఆయన మహిమ ఆకాశము కోటి సూర్యుల కాంతి గల తేజోమయుడు యేసైన ఒక పాట ఉంటుంది, చూసారా? అంటే ఒక సూర్యుడు కొన్ని కోట్ల డిస్టెన్స్లో దూరంలో ఉన్నప్పుడే మనం చూడలేం. అటువంటిది ఆయన మహిమ ఎంత ప్రభావం అంటే కొన్ని కోట్ల సూర్యుల కంటే తేజం అట్లా మనం చూడలేము అనమాట. ఇంకా ఒకసారి చూసుకున్నట్లయితే పౌలు భక్తుడు తన కళ్ళు ఎలాగైపోతాయండి, సౌలు పౌలుగా మారే ముందు ఆయన మహిమను చూడలేక జస్ట్ లైటింగ్ వచ్చినప్పుడు ఆయన కళ్ళు మూసుకుపోతాయి. మొత్తం లైటింగ్ లాగా వచ్చేసి, అంటే మూవీలో చూస్తున్నట్లయితే అట్లా చూపిస్తాడు. అటువంటి మహిమ ప్రభావం. అందుకే చూడండి, నిర్గమకాండం ఒకసారి అక్కడ మోసే భక్తుడు జవాబిస్తూ ఒక మాట చెప్తాడు. 3వ అధ్యాయం 14-15 వచనాలు చూసుకున్నట్లయితే చాలండి. అంటే నేను ఉన్నవాడును అనువాడును, శాశ్వతమైన ఆయన స్థానం అయింది. ఆయన ఉన్నవాడు అనువాడు, అది శాశ్వతమైన స్థానం కలిగి అక్కడ ఆయన మహిమ ఒకటి వివరించబడుతుంది. అయితే చూడండి, 2వ వచనం చూసుకున్నట్లయితే ఒకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయం 16వ వచనం. ఓకేనండి. అంటే అక్కడ చంటి పిల్లలకి ఎంత ప్రయారిటీ ఇచ్చారనేది అక్కడ మనకు తెలియజేస్తుంది. సరే, నెక్స్ట్ యెషయా 40వ అధ్యాయం 26వ వచనం. చూడుడి, వీటిని ఎవరు సృజించెను, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికి పేర్లు పెట్టి పిలుచువాడే కదా. ఇక్కడ ఆయన మహిమ ప్రభావము చూడండి. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? దేని గురించి మాట్లాడుతున్నాడు? 3వ వచనం చదివితే అర్థం అవుతుంది. కీర్తనలు 8వ అధ్యాయం 3వ వచనం చూస్తే దేని గురించి మాట్లాడుతున్నాడో మనకి అర్థమవుతుంది. నీ ఆకాశములను
నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నేను మనసుని జ్ఞాపకం నీవు మనసుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. అంటే దావీదు భక్తుడు మనసుని గురించి చాలా మంది మనం ఏమనుకుంటున్నాం, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు, నన్ను గుర్తించట్లేదు, నేను ఎంత దేవుని పట్ల పరిచయం చేస్తున్నాను, ఇచ్చేస్తున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, అయినా ఎన్ని దేవుడికి కానుకలు మనం సమర్పించుకుంటున్నాం, అయినా దేవుడు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు అని చాలా మంది మనం అనుకుంటాం కదా. దావీదు భక్తుడు ఇక్కడ ఒకటి అంటున్నాడు చూడండి, ఆకాశము ఆయన మహిమ ప్రభావము తెలుస్తుంది. ఆకాశం వైపు చూస్తే, ఈ సృష్టిని చూస్తే ఆయన మహిమ ప్రభావం చూస్తున్నాయి. వాటికంటే మనం ఏపాటి వారు, వాటి చేసిన పనుల కంటే మనం ఏపాటి వారు. వాటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. దేవుడు చేసిన ఆకాశం చూస్తే చాలా యూజెస్ ఉంది. అందుకే ఆయన మహిమ ఒకటి. ఇంకా వేరే దగ్గర చూసుకున్నట్లయితే, భూమి నా పాదపీఠము, ఆకాశం నా సింహాసనం. అంటే ప్రతి ఒక్కటి దేవుని దృష్టిలో పనిచేస్తానే ఉన్నాయి, ప్రతి ఒక్కటి దేవునికి యూజ్ అయ్యే ఉన్నాయి. అంటే సృష్టిని చూస్తే మన దేవుని మహిమ జ్ఞాపకం రావాలి. ఆకాశం దాని పేర్లు పెట్టి వాటికి ఏ విధంగా పనిచేస్తున్నాయో, ఏ విధంగా పని చేయాలో కూడా దేవుడు వాటి లెక్క చొప్పున చేస్తూ ఉన్నాడు. అంటే అక్కడ చూస్తే దేవుని మహిమ ప్రభావం మనకి సృష్టిని చూస్తే కనబడుతుంది. కానీ నీవు మనసుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనుష్యుడు ఏపాటివాడు అని దావీదు భక్తుడు ఈ కీర్తన ద్వారా తెలియజేసుకుంటున్నాడు. అంటే వాటికంటే మనం ఏం పెద్ద గొప్ప కాదు. అసలు మనల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు, మనం దేవునికి ఏం చేస్తున్నామని. ఒక నీటి బొట్టంతైనా కూడా ఆయన పాద ధూళికి కూడా సరిపోయిన కాదు, కానీ ఒక అర్హత అనేది మనుషునికి ఏ స్థానం ఇచ్చాడో మనము కింద నుండి చూసుకోవాలి. ఈ సృష్టిని సృజించాడు ఫస్ట్, లాస్ట్కి మనల్ని సృజించాడు, లాస్ట్కు సృజించి కూడా వాటిపై అధికారం ఇచ్చాడు. అది దేవుని గొప్పతనం మన పట్ల. అయినా అది మనము గుర్తించక దేవుణ్ణి మనం దూషిస్తూ ఉంటాం, దేవుణ్ణి మనం ఇంకా హేళన చేస్తూ ఉంటాం. దేవుడు మనకి ఏం చేయలేదు. అదే అసలు మనం సృష్టించి ఆయనకి మనకు ఒక ఉచితమైన రక్షణ కలుగు చేసి పరలోక రాజ్యానికి వారసులను చేయడమే మనకు ఒక పెద్ద గిఫ్ట్. ఇంకేం చేయవసరం లే. ఫస్ట్ ఏంటంటే మనం ఆయన యందు రక్షణ తీసుకున్నామంటే ఆటోమేటిక్గా దేవుడు అన్నీ ఇస్తాను అంటున్నాడు. అవన్నీ మనం తెలుసుకోక ఇంకా దేవుని మనం డిమాండ్ చేస్తుంటాం, దేవుని మనం స్తుతించక, ఆరాధించక, ప్రార్థించక డిమాండ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అందుకే ఫస్ట్ దావీదు భక్తుడు ఆ జ్ఞానం చెప్పున, దేవుడు ఇచ్చిన జ్ఞానం చెప్పున మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సృష్టిని చూడండి, ఆకాశములు చూడండి, నక్షత్రములు చూడండి, అందులో గోళములు చూడండి, ప్రతి ఒక్క గ్రహాలను చూడండి. వాటి పని దేవుడు సృజించిన వెంటనే వాటికి ఒక పేర్లు పెట్టి వాటి పని వాటి చేసుకుంటూ దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. అక్కడ దేవుని మహిమను అక్కడ వివరిస్తూ ఉన్నాయి. పైన చూస్తే దేవుడు మహిమ మనకి, ఆయన ప్రభావం మనకి కనిపిస్తూ ఉన్నది. కానీ కింద మానవులను చూస్తే దేవుడు నవ్వుతూ ఉంటాడు. అసలు వీళ్ళు ఏంటి, వీళ్ళు తెలివైన వాళ్ళ ఇదా అని దేవుడు నవ్వుతూ ఉన్నాడంట. ఇంకా మనం డీప్గా వెళ్తే ఇంకా వచ్చిన మనకు టైం లేదు కాబట్టి నేను ఇవన్నీ చేసి వీళ్ళని సృష్టించి ఈ సృష్టిపై వీళ్ళకి అధికారం ఇస్తే ఇంకా నన్ను మహిమపరచక, లేకపోతే నన్ను స్తుతించక ఇంకా నన్ను దూషిస్తూ ఉంటారా అన్నట్టుగా. కొంతమంది చాలా భక్తులు వాళ్ళ పేర్లు ఇందులో రాయబడినాయంటే కొంతమంది ఆయన మహిమకరంగా జీవించారు. యోబు భక్తుడు, ఎప్పుడు వాక్యం చెప్తుంటా, యోబు భక్తుడు ఆయన మహిమకరంగా జీవించాడు. ఎప్పుడు కూడా ఆయన దూషించే పని చేయలేదు. ఆయనకి ఎటువంటి అనేక శ్రమలు వచ్చినా, ఆయన ప్రాణం మీదకి వచ్చినా, ఆయనకి కుటుంబస్తులు దూరం అయిపోయినా, అనేక ఆస్తులు దూరం అయిపోయినా, సొంత పిల్లలు ప్రేమగా కన్న పిల్లలు దూరం అయిపోయినా దేవుణ్ణి ఎప్పుడు ఆయన దూషించలేదు. ఆయన మహిమ పరచడానికే చూశాడు. అయితే దేవుడు మనకిచ్చిన అవకాశం ఏంటంటే మనకి ఒక రక్షణ భాగ్యం అనేది దయచేశాడు. ఈ భూమిలో మనకు ఒక స్థానాన్ని క్రియేట్ చేశాడు. ఆ రక్షణ భాగ్యాన్ని బట్టి మన ద్వారా దేవుని మహిమ రావాలి.
మన ద్వారా అవమానకరంగా మనం ఎప్పుడు జీవించకూడదు. ఎప్పుడు మన ద్వారా మహిమ రావాలి, మన ద్వారా ఇంకా అనేకులకు సాక్షులుగా మనం బ్రతకాలి. అది ఈ కీర్తనలో మనం ఇంకా తెలియజేయబడుతుంది అనమాట. అయితే చూడండి, ఇంకోటి మానవులకి ఏమి ఇచ్చాడంటే 5వ వచనం చివరి వచనం చూసుకున్నట్లయితే, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో మనకి కిరీటాన్ని దేవుడు మనకి ధరింపజేసి ఉన్నాడు. ఇది చాలండి మన జీవితంలో. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు అనేది మన బ్రతికం అనేది ముఖ్యం కాదు, కానీ ఈ లోకంలో మన బ్రతికి ఉన్నంత కాలం దేవుని మహిమకరంగా, దేవునికి మహిమ తెచ్చేకరంగా విశ్వాసంతో భయభక్తులతో ఎంత బ్రతికాం అనేది మనకు కావాలి. మనం ఎంత సంపాదించామా, లేకపోతే ఇంకా ఎంత ధనం సంపాదించామా, ఎన్ని కార్లు ఎన్ని బంగ్లాలు సంపాదించామా అనేది కాదు. దేవునికి ఇష్టకరంగా, దేవునికి మహిమకరంగా ఎంతవరకు మనం జీవించగలిగాం, దేవుని మహిమ ప్రభావములకు, దేవుని ఇచ్చే కిరీటముకు మనం అర్హులమా కాదా అని మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రశ్నించుకొని ఈ లోకంలో ఉన్నంత వరకు మనం బ్రతకగలగాలి. అయితే ఇంకా మనతో పాటు అడవి జంతువులను, పక్షులను, మృగములను కూడా సృజించాడు. మనకంటే అవి పవర్ఫుల్, మన తినేయగలిగే శక్తి కూడా వాటికి ఉన్నాయి. అయినప్పటికీ వాటిపై అధికారాన్ని కూడా మనకి ఇచ్చాడు. వాటి కొట్టే అధికారం మనకి ఇచ్చాడు, వాటిని చంపి తినగలిగే అధికారం కూడా మనకి ఇచ్చాడు. అవునా కదా? మనం వాటిని చంపి తినగలుగుతున్నాం, కానీ అవి మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? తిరిగి వాటిపై దాడి చేస్తున్నాం కదా. అటువంటి గొప్ప మనకి ఒక ఏమంటారు గిఫ్ట్ అనొచ్చు. అంత మానవుడికి అంత ప్రత్యేక స్థానం దేవుడు మనకి ఇచ్చాడు. అయినప్పటికీ మృగముల ద్వారా కానీ ఈ లోకం సృష్టి ద్వారా కానీ ఎప్పుడు దేవునికి ఏమంటారు దాన్ని అవమానకరం రాలేదు, దేవుని నామానికి అవమానకరం రాలేదు. కానీ మనల ద్వారానే దేవునికి చాలా అవమానకరంగా మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడేమో, దేవునికి మహిమకరంగా మన జీవనం అంటే మరొకసారి ఆయన మహిమ ప్రభావం మనకు ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన ఎటువంటి మహిమ కలవాడు. మనం నమ్ముకున్న దేవుడు ఆసామాసి వ్యక్తి కాదు. నరరూపధారిగా ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఎక్కువ మన నరరూపధారిగా దేవుని ఎందుకు మన కోసం రిక్తుడిగా దీనుడిగా వచ్చాడు అంటే, ఆయన మహిమ ప్రభావం అంతా మనం చూడలేం, మనం కనిపెట్టలేం. కాబట్టి మనతో పాటు మనకి ప్రత్యేకంగా సృష్టించారు కాబట్టి మానవ రూపంగానే వచ్చాడు. కాబట్టి అది మనం గుర్తించుకొని ఆయన మహిమకరంగా జీవించడానికి మనము కష్టపడాలి. నెక్స్ట్ రెగ్యులర్గా మనం దేవునికి స్తుతించి ఆరాధించే బద్దులమై ఉండాలి. దేవుడి పరిశుద్ధ వాక్యం దేవుని విని మన విడికులు దీవించును గాక. ఆమేన్.